నేను ఒక బుక్లో ఒకటి చదివిన మేడం, చెప్పండి. అంటే ఒక నార్మల్గా అది మామ అనుకుంటాడంట నా కోడలు కొడుకు జాగ్రత్తగా బయటకెళ్ళి తినాలి తిరగాలి, ఒక సినిమా చూసినా వాళ్ళు హ్యాపీగా ఉంటే అది చూసి సంతోషపడతాడంట. అత్త మాత్రం అలా సంతోషపడదంట. వాళ్ళిద్దరు ఎప్పుడు దూరంగా ఉంటే బాగుండు, మా ఓడు నా దగ్గర వచ్చి కూర్చొని నేను చెప్పింది వింటే బాగుండు అని కోరుకుంటుందంట. ఇది నిజమేనంటారా మేడం? అదే అంటున్నాను కదా, నిజమేనా అంటే అందరినీ కూడా కలపలేను పాపం. కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు రేపు పొద్దున్న నా కొడుకు పెళ్ళి అవుతుంది, ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు నేను కూడా నా పర్ఫార్మెన్స్ చూపించి నా కోడల్ని నేను కూడా ముద్దు చేసుకుంటానా అనేసి వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఒక కొడుకు కూతురు, కూతుర్ని బయటికి పంపించాల్సింది, కోడల్ని ఇంటికి తెచ్చుకోవాల్సింది. మేడం ఈమెని 20 సంవత్సరాలు లేదు 25 సంవత్సరాలు నేను చాలా ముదికారంగా అత్యంత ప్రేమతో పెంచుకున్నా. ఈవిని పంపిస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో 25 సంవత్సరాలు నేను ఎవరికైనా ప్రేమను పంచద్దా? అవును. అప్పుడు నా కోడలు వస్తుంది అక్కడ. ఎస్ మేడం. సో నా కూతురు వేరే ఇంటికి పోతుంది, నా కోడలు వస్తుంది. నా కోడలికి నేను ప్రేమ పంచడానికి నేను రెడీగా ఉన్నా. అందుకే అన్న ఇందాక అందరూ ఉండకపోవచ్చు, బహుశా ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోవచ్చు, కానీ ఇవ్వాలి. ఈ రోజుల్లో జనరేషన్కి తగ్గట్టు వాళ్ళు జాబ్ చేస్తామన్నా, లేదు వాళ్ళు హ్యాపీగా ఉంటే చూసి. ఇప్పుడు మీ అమ్మాయి వేరే ఇంటికి పోతుంది, నీ అల్లుడు సినిమాకి తీసుకెళ్తున్నా అత్త, షికారు తీసుకెళ్తున్నా అత్త అంటే మురిసిపోతావు. అవును అవును మేడం. మరి మీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఏమో సినిమా పోతున్నావు అంటే ఇప్పుడేం పోతావే అంటారు సినిమాలకి, నిన్నలే మొన్ననే పెళ్ళైంది అప్పుడే పోతారా, డిస్ట్ అవుతుంది. ఎంతమంది లేరు మా దగ్గరకు వచ్చే కేసులన్నీ చూసాక